జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ తేదీని బీఆర్ఎస్ ఖరారు చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఎల్లుండి నుంచి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొంటారు. ఇక మాగంటి సునీత నామినేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ మాత్రం సాదాసీగా వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు నిర్ణయించింది. కేవలం 4 మాత్రమే వెళ్లి నామినేషన్ వేయబోతున్నారని చెప్పొచ్చు. నామినేషన్ వేసిన తర్వాత ఈ నెల 19వ తేదీన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా చేపట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు నిర్ణయిస్తుంది. 6 డివిజన్లకు సంబంధించి 6 ఇన్ఛార్జీలు కూడా నియమించింది. ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మాత్రం ఎన్నికల ప్రచారం మాత్రం నిర్వహిస్తుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మాత్రం ఆ ఇన్ఛార్జీలకు కూడా సబ్ ఇన్ఛార్జీలు కూడా వేశారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్తున్నారు. డివిజన్ కు సంబంధించిన మాత్రం డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలతో పాటు అదేవిధంగా ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి 2 పోలింగ్ బూత్లకు కూడా ఒకరు ఇన్ఛార్జ్ ఉండే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఆ ప్లాన్ రెడీ చేసిందని చెప్పొచ్చు. గతంలో మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుతూ అదేవిధంగా అదే ఫార్ములాను కూడా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అదే ఫార్ములాను కూడా అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కిపేట కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలు వీళ్ళందరితో పాటు కలిపి కూడా ఒక వార్ రూమ్ కూడా ఏర్పడతారు. వార్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రచారం సరళి ఏంటి, ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారో అక్కడ ఓటర్ల మనోగతం ఏంది, ఓటర్లకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ఓటర్ల మనసు ఎక్కడి వైపు కూడా ఓటర్లు చూస్తున్నారు అనే దానిపై కూడా దృష్టి పెడుతున్నారు. దాంతో పాటుగా ప్రచార సరళిని తెలుసుకుంటూనే ఆ వార్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పటికి ఏ గల్లీలోకి వెళ్లి ప్రచారం చేయాలి, అక్కడ ఆ ఓటర్లకు సంబంధించినంత వరకు గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్తున్నారా లేదనే దానిపై కూడా ఆ ప్రతి దాన్ని కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వార్ రూమ్ నుంచి కూడా గమనిస్తున్నారు. అక్కడి నుంచి కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఇవాళ సంబంధించి మాత్రం ఇవాళ వరకు కూడా ఆ ప్రచార కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. రేపు నామినేషన్ నిర్వహించిన తర్వాత మాత్రం ప్రచార ఓరు మాత్రం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 55 మంది ఆ ఇన్ఛార్జీలు నియమించారు. ఆ 55 మంది ఇన్ఛార్జీలు కూడా ఇప్పటివరకు ఆ ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రేపు నామినేషన్ వేసిన తర్వాత మాత్రం గడప గడపకు వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్క ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నా రైట్ ప్రవీణ్.